హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలట ఎపిసోడ్ నెంబర్ 76. లాస్ట్ ఎపిసోడ్‌లో పల్లవి హాస్పిటల్ నుంచి ఇంటికి రావటం చూసాము. ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్. కార్తీక్ కొట్టిన దెబ్బలకి ముకుంద్ కూడా ట్రీట్మెంట్ చేయించుకొని బ్యాండేజ్లతో వాడి గెస్ట్ హౌస్ బెడ్రూమ్‌లో కూర్చొని అక్కడ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఛ! పల్లవిని లొంగ తీసుకోకపోగా కార్తీక్‌తో చావు దెబ్బలు తిన్నాను. నన్నిలా పనిష్మెంట్ చేసిన కార్తీక్‌ని ఊరికనే వదలను అని అనుకుంటూ కార్తీక్ మీద కక్ష కడుతుంటాడు. ఇక కార్తీక్ వాళ్ళ ఇంట్లో చూస్తే పల్లవి ఆ డబ్బు గురించి ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ 2 కాఫీ కప్పులు ఉన్న ట్రే పట్టుకుని టేక్ ఇట్ అంటూ పల్లవి ముందు పెడతాడు. కార్తీక్ తనకి అలా కాఫీ ఇవ్వడం కష్టంగా చూస్తూ ఏంటో సార్, మీరు కాఫీ అందిస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది. అలాంటి పిచ్చి ఆలోచన చేయకుండా కాఫీ తీసుకో అని చెప్పి కప్పు పట్టుకొని తన ఎడమ చేతికి అందించాడు. తర్వాత కార్తీక్ కూడా కప్పు తీసుకుని పల్లవికి కాస్త దూరంలో పక్కన కూర్చున్నాడు. పల్లవి కాఫీ సిప్ చేసి పర్వాలేదు సార్, కాఫీ బాగా కలిపారు అని చెప్తుంది. కార్తీక్ కూడా కాఫీ సిప్ చేసి నీ అంత కాదని తెలుస్తుందిలే అని అంటాడు. అయినా బాగానే ఉంది. అవును, మైనాని తీసుకుని మీరు అక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. పల్లవి అలా అడగగానే మనం బయట కలుద్దామని మైనా ఫోన్ చేయటం గుర్తొచ్చి యాక్చువల్గా మైనా నేను బయట కలుద్దాం అనుకున్నాం పల్లవి, అంతలోనే ఫైల్ కోసమని అంటూ మొత్తం వివరించి చెప్తాడు. అదంతా విని పల్లవి మనసులో బాధపడుతూ పాపం మైనా కార్తీక్ సార్తో టైం స్పెండ్ చేయాలనుకుని చివరికి ఇలా అయిందనమాట అని అనుకుంటుంది. ఆ క్షణం కార్తీక్ కూడా మైనా గురించి మనసులో బాధపడుతుంటాడు. ఇద్దరి కాఫీ అయిపోతుంది. సార్, మీరు నాతో ఇలా ఉండటం చూసి మైనా ఏదో స్ట్రగుల్ ఫీల్ అవుతుంది. మన ఇద్దరి మధ్య ఒక స్నేహపూరితమైన వాతావరణం తప్ప ఇంకేమీ లేదని తనకు ధైర్యం చెప్పండి. వెళ్ళి తనతో కాసేపు కాలు మాట్లాడండి, తను కొంచెమైనా రిలాక్స్ అవుతుంది అని అంటుంది. సరే, మాట్లాడతాను. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుంది కానీ పద అంటూ తనని పట్టుకొని లేపి రూమ్లోకి తీసుకువెళ్ళబోతుండగా నేను బాగానే ఉన్నాను సార్, నేను వెళ్ళగలుగుతాను, మీరు మైనాతో కాలు మాట్లాడండి అని చెప్పి పల్లవి రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న పల్లవి వైపు తెలియని భావంతో చూసి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వచ్చి మైనాకి కాల్ చేస్తుంటాడు కార్తీక్. అప్పటికే ఏడ్చి ఏడ్చి ఉన్న మైనా కార్తీక్ కాల్ చూసి కన్నీళ్ళు తుడుచుకొని లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. తన వాయిస్లో మార్పుని గమనించి ఏడుస్తున్నావా మైనా అని అడుగుతాడు. ఏడవట్లేదని చెప్తే అబద్ధం అవుతుంది కార్తీక్ అని కొంచెం కోపంగా చెప్తుంది. కార్తీక్ ఏమీ మాట్లాడలేక మౌనం అయిపోతాడు. నీ భార్య రెస్ట్ తీసుకుంటుందా అని అడుగుతుంది మైనా. తను ప్రత్యేకించి నీ భార్య అని మాట్లాడుతుందని కార్తీక్ కూడా అర్థమై ఇప్పుడే రూములోకి వెళ్ళి పడుకుంది అని అంటాడు. నీ భార్యని కేరింగ్గా చూసుకో కార్తీక్, ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేయబోతుంటే ఆగు మైనా, ఫోన్ కట్ చేయకు అంటాడు కార్తీక్. దాంతో మైనా ఆగిపోయి ఇంకేం మాట్లాడాలి అని అడుగుతుంది. ఇప్పుడు పల్లవి ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం నేనేమైనా, తన విషయంలో ఇప్పుడు నేను బాధ్యతగా ఉండకపోతే నా అంత స్వార్థపరుడు ఇంకొకడు ఉండడు అని చెప్తాడు. నా మనసులో భయం ఏర్పడింది కార్తీక్, ఆ భయం ఏంటో చెప్తాను విను. నీ మనసులో నుండి నేను కొంచెం కొంచెంగా తొలగిపోయి ఆ స్థానంలోకి పల్లవి వస్తుందేమో అని నా భయం అని అంటుంది. అది నిజమే అన్నట్టుగా కార్తీక్ మనసాక్షికి కూడా అర్థమై తన మాటలకు షాకింగ్తో మౌనంగా ఉండిపోతాడు. చెప్పు కార్తీక్, నా భయం నిజమే కదా అని అడుగుతుంది మైనా. కార్తీక్ కన్ఫ్యూజన్లో పడుతూ అదేమీ లేదు మైనా అని అంటాడు. నాకు మాత్రం అది నిజం అనిపిస్తుంది అంటుంది మైనా. నువ్వంటున్న దాంట్లో నిజం లేదు. పల్లవి నా వల్ల ఇన్ని రోజులు చాలా స్ట్రెస్ ఫేస్ చేసింది. నా వల్ల గాయపడింది కాబట్టి నా మనసు తన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది అంతే అని అంటాడు కన్ఫ్యూజ్ అవుతున్న భావాలతో. అంటే నీ మనసులో ఇంకా నేను ఉన్నానా కార్తీక్ అని అడుగుతుంది మైనా.
నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నా మనసులో నువ్వే ఉంటావు కదా అని అంటాడు అదే కన్ఫ్యూజ్ చెందుతున్న మనసుతో. ఇద్దరి మధ్య కొంతసేపు మౌనం. నీ మనసులో నేను ఉంటే నాకు సంతోషమే కార్తీక్. కానీ నాకు ఆ నమ్మకం కలగటానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు అంటున్నది నిజం అనుకుంటాను అని అంటుంది మైనా. ఏంటి ఆ నిర్ణయం అని అడుగుతాడు. అది ఫోన్లో కాదు, మనం ఇద్దరం కలిసినప్పుడు చెప్తాను. ఇక ఉంటాను అని చెప్పి మైనా ఫోన్ పెట్టేస్తుంది. కార్తీక్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండిపోతాడు. పెళ్లికి ముందు మైనాతో ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని, నేను మైనాని కూడా చాలా బాధ పెడుతున్నాను. నా మనసు పల్లవి వైపుకి వెళ్ళకూడదు. నా జీవిత భాగస్వామి మైనా మాత్రమే కావాలి. అలాగే ఇప్పుడు నేను పల్లవిని కూడా బాధ పెట్టలేను. పల్లవి బాధపడే క్షణాలు మళ్ళీ రాకూడదు. ఇకపై తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఇలా పరిపరి విధాలుగా అనుకుంటాడు. శ్రీమాన్ ఆఫీస్కి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. మేడ్ బ్రేక్ఫాస్ట్ డిషెస్ సెట్ చేస్తూ, టిఫిన్ వడ్డించమంటారా సార్ అని అడుగుతుంది. మైనా టిఫిన్ చేయడానికి వచ్చిందా అని అడుగుతాడు శ్రీమాన్. ఇంకా రాలేదు సార్ అని చెప్తుంది తను. నైట్ అంతా డ్యూటీ చేస్తుంది, పైగా తను ఏడ్చినట్టుగా తన ఫేస్లో అర్థమైంది అని మనసులో అనుకుని వెళ్ళి తను టిఫిన్ చేయడానికి రమ్మను అని మేడికి చెప్పాడు. మీరు ఉన్నప్పుడు తను రాదు కదా సార్, మీరొకసారి మేడం ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు కదా అనే సందేహం వ్యక్తం చేస్తుంది తను. ఇప్పుడు తను టిఫిన్ చేయడానికి వస్తుందేమో అడుగు. తను వస్తానంటే నేను మళ్ళీ తర్వాత వచ్చి టిఫిన్ చేస్తాను అని చెప్తాడు శ్రీమాన్. సరే సార్ అని చెప్పి తను మైనా రూమ్లోకి వెళ్ళేసరికి మైనా తన బాధని కాస్త కంట్రోల్ చేసుకుని ఫ్రెష్ అయి తడిగా ఉన్న ఫేస్ని టవల్తో తుడుచుకుంటూ ఉంటుంది. టిఫిన్ చేయడానికి వస్తారా మేడం అని అడుగుతుంది మేడ్. వస్తాను పద అని మైనా 2 అడుగులు వేసి తర్వాత ఆగిపోయి, శ్రీమాన్ టిఫిన్ చేశాడా అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చి కూర్చున్నారు మేడం అని చెప్తుంది తను. డైనింగ్ టేబుల్ దగ్గర ఒకరి తర్వాత ఒకరు వచ్చి తినండి అని ప్రణతి చెప్పిన డైలాగ్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, మీరు వస్తే సార్ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చి టిఫిన్ చేస్తానన్నారు మేడం అని చెప్తుంది. ఇదంతా ఏమొద్దులే, నాకు ఇక్కడికే టిఫిన్ పెట్టుకొని తీసుకురా అని చెప్తుంది మైనా. సరే మేడం అని చెప్పి తను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. ఏమన్నది అని శ్రీమాన్ అడిగిన దానికి తను ఉన్న విషయం చెప్తుంది. సరే తీసుకువెళ్ళి ఇవ్వు అని శ్రీమాన్ చెప్పగానే తను హాట్ ప్యాక్లో నుంచి మైనా కోసం ప్లేట్లో దోశ పెట్టబోతుండగా, ఆగాగు అంటూ శ్రీమాన్ తనని ఆపుతాడు. తను చేస్తున్న పని ఆపి, ఏమైంది సార్ అని అడుగుతుంది. నేను ఫ్రెష్ డిజార్డర్ గాని అని నీకు తెలుసు కదా, మర్చిపోయావా అని అడుగుతాడు. సారీ సార్, మర్చిపోయాను. ఒకవేళ మేడం ముందు వచ్చిన రోజు మీకు ఫ్రెష్గా ఫుడ్ తీసి పక్కన పెట్టాకే మేడంకి పెడతాను. మేడం నాకు అలా అలవాటు చేసింది. కానీ ఇవాళ ముందుగా మీరు వచ్చేసరికి తొందరలో మేడం ప్లేట్లో పెట్టబోయాను అని చెప్పి శ్రీమాన్కి ముందుగా వడ్డిస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా అలా మర్చిపోకు. ఫుడ్ టేబుల్ మీదకి రాగానే ఫ్రెష్గా నా వరకు తీసి పక్కన పెట్టు అని చెప్పి ఫ్రెష్గా ఉన్న దోశ తింటూ ఉంటాడు. డోర్ దగ్గర నిలబడిన మైనా ఆ మాటలు వింటూ ఉండగా మెయిడ్ వచ్చి తనకి టిఫిన్ ప్లేట్ అందిస్తే ఆ టిఫిన్ ప్లేట్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి కార్తీక్ పల్లవి మధ్య జరిగిన సీన్స్, కార్తీక్ తన తల మీద ముద్దు పెట్టుకొని అభిమానంగా మాట్లాడటం గుర్తు తెచ్చుకొని బాధతోని టిఫిన్ చేస్తుంటుంది. ఇక్కడ కార్తీక్ కూడా అనుకున్నట్టుగానే పల్లవిని కిచెన్లోకి రానివ్వకుండా, తనకి ఎలాంటి కష్టం రానివ్వకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఇలా టైం గడిచిపోతూ ఉంటుంది. అప్పటికి పల్లవి హాస్పిటల్ నుంచి వచ్చి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులు సాటర్డే సండే ఆఫీస్ ఉండవు కాబట్టి కార్తీక్ కూడా ఆఫీస్కి వెళ్లకుండా పల్లవిని కేరింగ్గా చూసుకుంటూ ఉన్నాడు. పల్లవి మాత్రం వాడి చేతిలో ఇరుక్కున్న 2 కోట్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీమాన్ వెంట పడే రీటా తన ఇంట్లో సోఫాలో కూర్చొని ఉంటుంది. తనకి ఎదురుగా ప్రణతి ఫోటో ఉంటుంది. ప్రణతి గురించి అన్ని డీటెయిల్స్ తన పిఏ అయిన స్మిత తనకు చెప్తుంటుంది. అలా తన వివరాలు చెప్పి,
మైనాతో డివోర్స్ కాగానే ఈ ప్రణతిని పెళ్లి చేసుకోవాలని శ్రీమాన్ ఫిక్స్ అయ్యాడు మేడం అని చెప్తుంది. నో వే, అది జరగని పని. నన్ను కాదనుకున్న శ్రీమాన్ ఎప్పటికీ హ్యాపీగా ఉండడు అంటూ ప్రణతి ఫోటోని దీర్ఘంగా చూస్తుంటుంది రీత. కార్తీక్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఒక మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ముందు కార్ ఆపుతాడు. మైనా నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మంది అని అనుకొని కార్ దిగి లోపలికి వెళ్తాడు. మైనా ఆఫీస్ క్యాబిన్ ముందు కూర్చొని వెయిట్ చేస్తుంటుంది. కార్తీక్ అక్కడికి రాగానే నీకోసమే వెయిట్ చేస్తున్నాను కార్తీక్ అని చైర్లో నుంచి లేచింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు, పైగా నన్నెందుకు రమ్మన్నావు అని అడుగుతాడు కార్తీక్. నేనొక నిర్ణయం తీసుకున్నానని చెప్పాను కదా కార్తీక్. ఆ నిర్ణయం ఏంటి అంటే పల్లవికి మన సంబంధం చూడాలి అని చెప్తుంది. ఏంటి, పల్లవికి సంబంధం చూడాలా? తనకి సంబంధం చూడటమేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తీక్. చూడటం వల్ల నష్టం ఏంటి? శ్రీమాన్కి ఆల్రెడీ సంబంధం కుదిరిన విషయం నీకు తెలుసు కదా. అలాగే పల్లవికి కూడా ఒక సంబంధం చూసి కుదిరిద్దాము అంటుంది మైనా. కార్తీక్కి తన మాటలు అర్థమైనా తన వైపు అయోమయంగా చూస్తుంటాడు. చూడు కార్తీక్, నీ విషయంలో నేను భయపడుతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పాను కదా. నేను తీసుకున్న నిర్ణయం ఇదే. పల్లవికి ఒక సంబంధం చూస్తే నేను ధైర్యంగా ఉంటాను అని చెప్తుంది. నువ్వు భయపడుతున్నావని చెప్పి పల్లవి జీవితం గురించి మన నిర్ణయాలు తీసుకోవడం ఏంటి మైనా అని అడుగుతాడు కార్తీక్. పోనీ పల్లవిని వచ్చి ఒక సంబంధం చూసుకోమని తనకు చెప్దామా అని అడుగుతుంది మైనా. అలా చెప్తే పల్లవి మన ఇద్దరిని లాగిపెట్టి కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటాడు కార్తీక్. కదా, పల్లవి సెంటిమెంట్గా ఆలోచిస్తుందని ఈ విషయం తన దాకా తీసుకురాలేదు అని అంటుంది. తనకి సంబంధాలు చూస్తూ తనకు తెలియకుండా ఉంచడం ఏంటి అని అడుగుతాడు కార్తీక్. ప్రస్తుతానికి తనకు తెలియకుండా సంబంధాలు చూద్దాం. మంచి సంబంధం కుదిరితే ఈ విషయం తనకి అప్పుడు చెప్దాము అంటుంది మైనా. కార్తీక్ ఇంకా అదే అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. చూడు కార్తీక్, తనకి నీకు డివోర్స్ అయిన తర్వాత పల్లవి పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండలేదు కదా. ఎప్పటికైనా తను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే. అదేదో ఆ సంబంధం ఇప్పుడే చూసి పెడదాము. మంచి సంబంధం కుదిరితే పల్లవికి ఇద్దరం కలిసి తనకి నిదానంగా నచ్చ చెప్దాము. చిన్నగా తన మైండ్ అటువైపుగా డైవర్ట్ చేద్దాము. అలాగే తనకు సంబంధం కుదిరితే నువ్వు కూడా తన వైపు డైవర్ట్ కాకుండా ఉంటావు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను తన వైపు డైవర్ట్ అవుతున్నానా అని కార్తీక్ ప్రశ్నార్థకంగా అడుగుతాడు. కార్తీక్ అలా అడగగానే కార్తీక్ పల్లవిని హగ్ చేసుకుని ప్రేమగా మాట్లాడుతూ తన తల మీద ముద్దు పెట్టుకోవడం మైనాకి గుర్తొస్తుంటుంది. నాకు ఆన్సర్ కావాలి మైనా అని అడుగుతాడు కార్తీక్. మైనా తడబడుతూ, అది కార్తీక్, నువ్వు తన వైపు డైవర్ట్ కావడం లేదు, కానీ ముందు ముందు నువ్వు అలా డైవర్ట్ అయ్యే పరిస్థితి రాకూడదని నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను. అంటే ఇక్కడ పల్లవికి ఏదో నష్టం చేయాలని ఉద్దేశం కాదు. పల్లవికి కూడా డివోర్స్ తర్వాత మరొక జీవితం ఎలాగో కావాలి కదా. అదేదో మనం ఇప్పుడే చూద్దాము. ప్లీజ్ కాస్త అర్థం చేసుకో అని అంటుంది. కార్తీక్ కొన్ని క్షణాల మౌనం తర్వాత సరే అని అంటాడు. ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ కార్తీక్ అని సంతోషంగా చెప్పి, పద, బ్యూరో మేనేజర్ మన కోసమే వెయిట్ చేస్తుంటాడు అని చెప్పి కార్తీక్ చేయి పట్టుకొని క్యాబిన్ లోపలికి తీసుకెళ్తుంది. కొద్దిసేపటికి కొంచెం పొట్టిగా కమెడియన్గా ఉన్న మ్యారేజ్ బ్యూరో మేనేజర్ ముందు ఈ ఇద్దరు కూర్చొని ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కమెడియన్ మేనేజర్ కార్తీక్ల సంభాషణ ఎలా ఉండబోతుంది? ఈ మ్యారేజ్ బ్యూరోలో పల్లవికి సంబంధం దొరుకుతుందా? తనకు సంబంధం చూస్తున్నారని పల్లవికి తెలుస్తుందా? ఇవన్నీ తెలియాలంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.